నడిస్తే అలసిపోతుందని తీసుకురాలేదు. అంతేకాక పొరపాటున ఎక్కడైనా దారి తప్పినచో ఏ మెక్డానల్డ్స్ లోనో బర్గర్ కింగ్ లోనో ఆహారం అయిపోతుంది. అది సరే కానీ స్వామి, ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి తయారుగా ఉంటారు. అసలు మనం ఇంటికి వచ్చాము స్వామి. అలా అడిగాము, బాగుంది. ఈ దేశానికి మన దేశం నుంచి ఎన్ఆర్ఐలు 1960లోను 70లోను రావడం మొదలుపెట్టారు. వారందరికీ మన దగ్గరికి వచ్చే సమయం ఆసనమైంది. అందుకని రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందా ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చామన్నమాట. అసలు స్వామి ఆ చిత్తాబద్దు మంచి కొద్ది ఇప్పుడే సైకిల్ వచ్చింది. చిత్రగుప్త, ఇక్కడ నీ చిట్టాపదులు చల్లవు చిట్టినా అన్న. ఇది అమెరికా దేశం. ఇది అంతా సైబర్ యుగం. నీ డేటా అంతా కూడా నేను చిట్టాపద్దుల్లోంచి ఆ కంప్యూటర్లోకి ఎక్కించాను. ఎందుకంటే మొన్న 2 H1 వీసాలు ఇటు రావడం మర్చిపోయి పొరపాటు మన వైపు వచ్చాయి. వాళ్ళతో ఈ డేటాబేస్ తో మార్పించేశారు. అంతా యాక్సెస్ డేటాబేస్ లోనే ఉంది. చాలా సింపుల్ గా యాక్సెస్ చేసుకో. ఇందాక మీరు ఇంగ్లీష్ స్పానిష్ అనే 2 భాషలు వేసినారు. మరి ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్నామో నాకు అర్థం కాలేదు స్వామి. ఇదంతా కంప్యూటర్ భాష అంటారు నాయన. అది కూడా నాకు చదివిపించండి స్వామి. ఓం హ్రీం ఫట్ ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వామి I feel so good. స్వామి ఈ దగ్గర కష్ట అకౌంట్ జాబ్ కింద పనిచేసే కన్నా ఏ మైక్రోసాఫ్ట్ లోనో IBM లో దూరిపోతే బెటర్ లైఫ్ స్వామి. ఏమంటారు? ఓరి చిత్రగుప్త అల్పసంత, ఇక్కడవన్నీ నీకు తాత్కాలిక సుఖాలని తెలియదా నాయన? ఆ కంప్యూటర్ డిమాండ్ పడిపోతే నీకు దిక్కుండదు చిట్టినాగన్నా. అందులో ఆ బంపర్ ఆఫర్ లో రఘు కుంచే ఏమన్నాడు? కంప్యూటర్ బిల్ అంతా పడిపోయింది, అమెరికా నుంచి అందరూ చెట్టా కొత్త ఎత్తున ఇంటికి వచ్చేస్తున్నారే తల్లే. అది సరే కాదు స్వామి, మీరు నాకు తయారవుతాక అసలు మనం నిజంగా ఈ పాపులు ఈ మనుషులు చెత్తవాళ్ళు వాళ్ళతో మనకి డిస్కషన్ ఈ మనుషులు పాపులు నీచులునా? వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పులు పెట్టి మన ధర్మసూత్రాలను మంట కలిపి తన పతి ప్రాణం దక్కించుకున్న నారీ శిరోమణి సావిత్రిది ఏ జాతి? తన భక్తితో సాక్షాత్ శివ పరమశివుండే ప్రత్యక్షము గావించి వరములొంది మన యమపాశములు సైతము ధన్యపోచగా నుంచి ప్రాణహరులైన మమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పశువాడు మార్కండేయుడిది ఏ జాతి? నేను మర్చిపోయినా మీ చిత్తతో కూడా మర్చిపోలేదు. వాళ్ళు మా జాతే. మరి గుర్తుంచుకో, ఇంతకీ ఆ మొదటి వ్యక్తిని ప్రవేశపెట్టము. చిత్తం స్వామి, ఇప్పుడే ప్రవేశపెట్టాం. స్వామి ఈ జీవి పేరు కేకే. అంటే ఏమిటి? కేకే అంటే గుంటూరు కాళ్ళ కుటుంబరావు స్వామి. ఇక్కడ అర్థం స్వామి. మిస్టర్ కేకే, ప్లీజ్ కమ్ ఇన్. Hello. I have an appointment here with Mr. Chi Gupta. Yes, it is. Why Gunda? మిస్టర్ కేకే, శ్రీ గుప్తా కాదు, శ్రీ గుప్తా అంటే చెప్తూ చెప్తుంది. ఆయన మా బాసు బ్రహ్మరామరాజు. బిజినెస్ కాదు కేకే, నువ్వు చేసిన కొన్ని పాపాలు వాటిని విచారిద్దామని పిలిపించినాను. పాపాలా? Is this a new scheme? How does this business work? Look, RBI is this beautiful. ఇదిగో బిజినెస్ కాదు, నువ్వు చేసిన పాపాలు అంటే సీన్స్ విచారిద్దామని పిలిపించినాను. మిస్టర్ కేకే, KK and sins, not possible. Look, there is a virus in your వైరస్ అట్లా
ఇండియాలో ప్రియ తప్పిన వారు కూడా ఒక్క నెల రోజులు కంప్యూటర్ క్రాష్ కోర్స్ ఇప్పించి వాళ్ళ చేత పని చేయించి ఎంప్లాయర్ దగ్గర 100 నాలుగు వచ్చేసి వాళ్ళకి మినిమం వేజెస్ కూడా పే చేయించాలని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామని మా జనతా చెప్తుందయ్యా. చూడండి, ఇందులో తప్పే ఉంది. మన వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇప్పించారు, తీసుకొచ్చారు, వాళ్ళకి జాబ్ ఇప్పించారు. రీసెంట్గా చూసారా టీచర్స్లో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. మా వాళ్ళే ఏం తీసుకొచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి మినిమం వేజెస్ అంటారు. మినిమం వేజెస్ ఇస్తే అంత పెద్ద పెద్ద ఇల్లు అలా కట్టారండి. అది కాకుండా మాకు ఈ మధ్య కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది, మాకు స్ట్రెంగ్త్ పోయింది. అలా తప్పట్లేదండి. మీరు ఎప్పుడైనా బిజినెస్ చేశారా? నేను బిజినెస్ చెప్పానయ్యా. అందుకనే మీకు ఏమీ తెలియదు అసలు. అది కానీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావయ్యా. అబద్ధాలా? నేను అబద్ధాలు చెప్పాను. అవునయ్యా, అది చెప్తాం స్వామి. మిస్టర్ కేకే, మీ తండ్రి గారు చెప్పుకున్నప్పుడు ఇండియాకి వెళ్ళావా? లేదు. మరి మీ చెల్లెలు గారు వివాహంకు అప్పుడు ఏం చెప్పివా? మరి మీ అయింది వాళ్ళని గురువు పెట్టవలసిన ధర్మం ఉన్న అప్పుడు ఏం చెప్పివా? చెమంటా అటు నైపు ఈ పార్టీని సంస్థాయ కాగే నీటిలో తక్కువ నీళ్ళు వహించవలను. అయ్యా, మీరు చెప్పినవన్నీ సమంగా ఏమి లేవండి. మీరు ఆలోచించే పద్ధతులు చూస్తుంటే ఈ టైంలో జరిగే పని కాదు. నేను మొదట్లో వచ్చినప్పుడు ఎంతో కష్టపడ్డాను. నాకు మా చెల్లెల పెళ్లికి రెడీ అవడానికి కుదరలేదు. అయినా నేను వాళ్ళ దౌడీకి చాలా మంది పంపించాను. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను. వాళ్ళకి ఉద్యోగం వాటి చూపించాను. వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ కాల్ కూడా చేయరు. అది మా తల్లిదండ్రుల సంగతి అంటారా? వాళ్ళు చివరి దశలో వాళ్ళ దగ్గర ఉండే అవకాశం నాకు దొరకలేదు. అయినా వాళ్ళ పేరు మీద మా ఊళ్ళో ఒక స్కూల్ కట్టించాను. చాలా మంది విద్యార్థులు ఎంతో దూరం వెళ్ళి చదువుకునే పని లేకుండా మా ఊళ్ళోనే చదువుకొని చక్కగా BA పాస్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఆ న్యూజెర్సీలో భవనాలు కట్టించుకుంటారు. అలా పడే స్కూలే కాదు, మా ఊళ్ళో హాస్పిటల్ కూడా కట్టించాను. ఇలా నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు ఇదిగో ఈ NRIలు ఎంతో మంది వాళ్ళకి శక్తి వంచన లేకుండా వాళ్ళు ఇది వాళ్ళ ఊరికి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నారు. చిత్రగుప్త, స్వామి, ఇతను చెప్పిన దాంట్లో కనపడుతున్నాయి. నాకు అలాగే అనిపిస్తుంది. ఇతని గురించి నిర్ణయం మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. ఏమంటారు? Mr. KK, please go have a seat outside. Don't wait too long.